హలో పీపుల్, వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్. ఈరోజు మనం అనకాపల్లి జిల్లాలో యలమంచిలి మండలంలో ఉన్న చలనకల్న గ్రామం ఏటికొప్పాక. ఈ ఊరు లక్కబొమ్మలకే ప్రసిద్ధి కాదు, ఇక్కడ ఉన్న ఒక పవిత్రమైన ఆలయానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే బండిమాంబ తల్లి ఆలయం. కొండల మధ్య ప్రకృతి అందాలతో తలుక్కుని మెరిసే ఈ దేవాలయం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఒక విశ్వాస స్థలంగా నిలుస్తోంది. బండిమాంబ తల్లిని శక్తి దేవతగా కొలుస్తారు. అమ్మవారి ముఖదర్శనంతో భక్తుల మనసు శాంతి పొందుతుంది. భక్తులు తమ కోరికలు తీర్చుకోవాలన్న ఆశతో మొక్కుబడులు అర్పిస్తారు. పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, బోనాలు, హోమాలు నిర్వచింపబడతాయి. అమ్మవారి ఆలయంలో జరిగే ఆవు పూజ, కుంకుమార్చన, పల్లకీ సేవలు గ్రామ సమాజాన్ని సాంప్రదాయంతో కలిపే విధంగా ఉంటాయి. ఇక్కడ ఒక ప్రత్యేక విశ్వాసం ఉంది. తల్లి దగ్గర మొక్కిన మొక్కుబడి తీరాక భక్తులు అమ్మవారికి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ సమర్పించాలి. ప్రతి ఆదివారము ఉదయాన్నే టెంపుల్కి వచ్చి 108 బిందులు నీళ్లు అమ్మవారికి సమర్పిస్తారు. ఆలయం సద్దుల దగ్గర నిలబడి తల మీద కొబ్బరి నీళ్ళు పోసుకుంటే చెడు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. కొండపై నుండి కిందకు చూడగానే పచ్చని ప్రకృతి, ఆలయ స్థలపు శాంతత ఒక పూర్ణతను ఇస్తుంది. ఇది ఒక పర్యాటక స్థలం మాత్రమే కాదు, ఇది నమ్మకానికి నిలయంగా మారిన భక్తి మందిరము. మీరు ఏటికొప్పాకు వస్తే బండిమాంబ అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళిపోకండి. ఓం శ్రీ బండిమాంబ తల్లికి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.